శరణాగతదీనార్తపరిత్రాణపరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా ఆగస్టు నెల 23వ తేదీ ఆదివారం నుండి ఆగస్టు నెల 29వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా శ్రావణ మాస శుక్లపక్ష ఏకాదశి ఆదివారం నుండి శ్రావణ బహుళ పాడ్యమి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ అనుకూలతను బట్టి గ్రహ సంచారాన్ని బట్టి ఏ స్తోత్రపారాయణాలు చేయాలి, ఏ విధమైన పరిహారములు పాటించాలి మొదలైనటువంటి విషయములతో కూడినటువంటి ఫలితాంశములను చెప్పుకునేటువంటి ప్రయత్నం కూడా ముందు చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే మేషానికి వ్యయంలో ఉన్నటువంటి శని, ఏకాదశ రాహువు, తృతీయ కుజుడు, చతుర్థ గురువు, పంచమ రవి, బుధ కేతువులు, షష్ఠ శుక్రుడు యొక్క ప్రభావము. కొంత మేషరాశి వారికి కాలం మిశ్రమంగా ఉంది అని చెప్పవచ్చు. మంచి పనులు చేయండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కోర్టు వ్యవహారముల యందు కొంత జాగ్రత్తగా లేకపోతే తీర్పులు మీకు ప్రతికూలంగా వచ్చే అవకాశం కూడా ఉంది. గృహంలో స్త్రీకి సంబంధించిన అనారోగ్యము కొంత అలజడిని సృష్టించవచ్చు. కుటుంబ పరంగా లక్ష్యం సిద్ధించాలి అంటే కష్టపడాలి. వ్యాపార యోగం అయితే బాగానే ఉంది, డబ్బులు సంపాదిస్తారు. నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి కార్యరూపం ధరిస్తాయి. ముఖ్యంగా బుధుడు మీకు చాలా వరకు కూడా అనుకూలతను ఇస్తూ ఉన్నాడు. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేటువంటి అవకాశాన్ని కూడా మీకు మేషం నుంచి కనుక చూస్తే కనుక తృతీయంలో ఉన్నటువంటి కొంత గురువు యొక్క అనుగ్రహముతో పాటు చతుర్థంలో ఉన్నటువంటి బుధాదిత్య యోగము కూడా మేషరాశి వారికి కొంత ప్రభావం చూపిస్తూ ఉన్నది. కుటుంబ జీవితం అయితే సంతోషంగా సాగిపోతుంది. చిన్న విషయాలను పెద్దగా ఊహించుకొని ఏదో జరుగుతుంది అని మాత్రం అనుకోవద్దు. ముఖ్యంగా శత్రువుల మీద ఈ వారం విజయం సాధించగలుగుతారు. ప్రతి పనిని కూడా చిత్తశుద్ధితో పూర్తి చేయడం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితములను కూడా ఈ వారం సాధించగలుగుతారు. మేషరాశి వారు ఆదిత్య హృదయ పారాయణం చేయండి, అలాగే సూర్యాష్టక స్తోత్ర పారాయణం కూడా ఈ వారం చేయడం వల్ల మంచి ఫలితం మరింత సాధించగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభం నుంచి ద్వితీయంలో కుజుడు, తృతీయంలో గురువు, చతుర్థంలో రవి, బుధ కేతువులు, పంచమ శుక్ర యోగం కొంత మీ మీద ప్రభావం చూపిస్తోంది. వృషభ రాశి వారికి ఈ వారం బ్రహ్మాండంగా ఉండబోతోంది. చింతలు మానివేయండి, చికాకులు పడకండి, ప్రశాంతంగా ఉండండి, ప్రమోదాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. ముఖ్య కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. కొన్ని విషయములు మాత్రం ఆచితూచి అడుగు వేయండి. ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. ఇంట బయట ముఖ్యంగా వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి. అలాగే సమస్యలు ఎదురైనప్పటికీ కూడా బుద్ధి బలంతో వాటిని అధిగమిస్తారు. పలుకుబడి కలిగినటువంటి వారి సహకారంతో ముఖ్యమైనటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. ఇంట బయట రెండు రకాలుగా ఆనందంగా ఉంటారు. సమస్యలు ఎదురవుతాయి, వాటిని పట్టించుకోకండి. మీదైన సమయస్ఫూర్తితో మీదైనటువంటి నిర్ణయాలతో మీరు వాటిని పరిష్కారం చేసుకోండి. అలాగే మిత్రుల సూచనలు మీకు మేలు చేస్తాయి. ఎంత వీలైతే అంత మిత భాషణం చేయటము, ఎక్కువగా వ్యర్థ సంభాషణలు ఉపయోగించుకోకండి. మిత భాషణం మీకు చాలా వరకు కూడా మంచిది. జీవిత భాగస్వామి కూడా సహకరిస్తుంది.
వారం మధ్యలో కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. వాటి గురించి పెద్దగా ఆలోచనలు చేయకండి. భవిష్యత్తు పట్ల ఆశావహ దృక్పథంతో ఉంటే మీకు బాగుంటుంది. లక్ష్మీదేవి అష్టోత్తరంతో కనకధార స్తోత్ర పారాయణం చేయండి. విశేషమైనటువంటి నరసింహ క్షేత్ర దర్శనం చేసుకోండి. కరావలంబ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే, రాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు, ద్వితీయ గురువు, తృతీయ రవి, కేతు, బుధులు, చతుర్థ శుక్రుడి యొక్క ప్రభావంతో పాటుగా కొంత శని యొక్క ప్రభావం వృత్తి స్థానం మీద చూపిస్తూ ఉన్నాడు. మిథున రాశి వారికి కాలం బ్రహ్మాండంగా ఉంది. గురువు యొక్క అనుగ్రహంతో ఏది మొదలుపెట్టినా అది సక్సెస్ అనేటువంటిది మీకు మాత్రమే దక్కుతుంది. ముఖ్య కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఏకాగ్రత అవసరము. వ్యాపార పరంగా లాభాలైతే ఉన్నాయి. ముఖ్యంగా సంతాన అభివృద్ధి కోసం ప్రయత్నం అనేటువంటిది కూడా చేస్తారు. వారి అవసరానికి వారికి కావలసిన సౌకర్యములు, వస్తువులు మొదలైనటువంటివన్నీ కూడా సమకూర్చుతారు. జీవిత భాగస్వామి విషయంలో కూడా తొందరపాటు లేకుండా ఉంటే మంచిది. అన్యోన్యతను పెంచుకునే దిశగా ముందడుగు వేయండి. అలాగే లక్ష్మీ కటాక్షం అయితే ఉంది. పెట్టుబడుల విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. గతంతో పోలిస్తే, గతం కంటే కూడా, గత వారముల కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అన్ని విధాలుగా కాలం బాగుంది కాబట్టి ఈ కాలంలో మీరు సద్వినియోగం చేసుకొని ఈ కాలాన్ని మీరు వాడుకుంటే కనుక ఉద్యోగపరంగా ఉన్నతిని సాధిస్తారు. పెద్దల ప్రోత్సాహం అనేటువంటిది మీకు బాగా ఉంటుంది. ముఖ్యంగా కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శనం చేస్తారు. స్థిరాస్తుల అమ్మకాలు, కొనుగోలు విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా మిథున రాశి వారు ఈ వారం లక్ష్మీనారాయణ హృదయం పారాయణం చేయండి. అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణం చేయండి. ఆ శివాలయంలో దర్శనం చేసుకోండి. దీపారాధన చేయండి. బాగుంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు, అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుడి యొక్క ప్రభావము, కర్కాటకం నుంచి ద్వితీయంలో చూసుకున్నట్లయితే బుధ, ఆదిత్య, రవి, బుధుల యొక్క కలయిక, సింహంలో బ్రహ్మాండంగా కేతువు యొక్క ప్రభావము, 3 గ్రహముల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి కూడా కొంత ఉండటం వల్ల ముఖ్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కర్కాటక రాశి వారు ఈ వారం విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా వృత్తిలో మార్పు కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఈ వారం సక్సెస్గా ముందుకు వెళ్ళవచ్చు. అలాగే ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఒకరికి ఒకరు సహకారం ఇచ్చుకోవడం ద్వారా కీలకమైనటువంటి పనులలో ముందడుగు పడుతుంది. ముఖ్యంగా కీలకమైనటువంటి నిర్ణయాలను వాయిదా వేయకండి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం మాత్రం వద్దు. చిన్న చిన్న విషయాలను మనస్సులోకి తీసుకొని రావద్దు. అపార్థాలు బాగా ఉంటాయి. అపార్థాలకు, అనవసరమైన మాటలకు, వ్యర్థమైనటువంటి ఆలోచనలకు ఆస్కారం ఇవ్వకండి. మీ మనోబలాన్ని తగ్గించే ప్రయత్నాలు మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు చేస్తారు. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఆ కుట్రలను తిప్పికొట్టేటువంటి ప్రయత్నం కూడా చేయండి. మేధావులు, విద్యావంతులు, బుద్ధిమంతులు అయినటువంటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం ద్వారా కూడా కర్కాటక రాశి వారు కొంత ఆనందదాయకమైనటువంటి ఫలితములను ఈ వారం కూడా పొందుతారు. ఉద్యోగపరంగా ఉద్యోగులకు శుభవార్త శ్రవణం కూడా ఉంటుంది. కర్కాటక రాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణము, రామాష్టకము, రామరక్షా స్తోత్ర పారాయణం చేస్తూ సూర్య నమస్కారాలతో సూర్య ఆరాధన చేయండి. శాకాహార నియమం పాటిస్తూ మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం, సింహంలో రవి సంచారం చేయటం, సింహంలో బుధుడి యొక్క సంచారం, సింహంలో కేతువు యొక్క సంచారం, బుధాదిత్య యోగ ప్రభావం అనేటువంటిది, ఏకాదశంలో కుజుడి యొక్క ప్రభావము, 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావము, వెరసి సింహరాశి వారికి అష్టమ శని, అలాగే వ్యయస్థానంలో ఉన్న గురువు. కాబట్టి గురుశనుల యొక్క ప్రభావం కొంత తక్కువ ఉండటం వల్ల సింహరాశి వారు ఈ వారం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కానీ
బుధాదిత్య యోగ ప్రభావం అనేటువంటిది ఈ రాశి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వెనకడుగు మాత్రం వేయకండి, ముందుకు దూసుకొని వెళ్ళండి. ప్రతి విషయంలో ఓర్పు నేర్పు చాలా వరకు కూడా మీకు అవసరమవుతుంది. ఆర్థికంగా మంచి ఫలితాలైతే ఉంటాయి. మొహమాటాలకు, మధ్యవర్తిత్వ సంతకాలకు, మధ్యవర్తిత్వ ఒప్పందాలకు ఏమాత్రం కూడా బాధ్యత తీసుకోకండి. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. దైవభక్తి పెరుగుతుంది. చెడు అలవాట్లను దూరం చేసుకోండి. చెడ్డ వ్యక్తులకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకండి. అనవసర ఖర్చులు, మనస్సుకు కష్టం కలిగించేటువంటి వార్తలు వినడం లాంటివి చెయ్యకండి. మనస్సును సానుకూల దృక్పథంతో ముందుకు తీసుకొని వెళ్తే సింహరాశి వారికి బాగుంటుంది. పెద్దల పట్ల వినయ విధేయతలతో ఎప్పుడైతే నమస్కారాదులు చేస్తారో పెద్దల ఆశీస్సులతో సింహరాశి వారికి ఈ వారం చాలా వరకు కూడా మంచి ఫలితాలు కూడా సంభవిస్తాయి. భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ ఉండండి. బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉండబోతోంది సింహరాశి వారికి. సింహరాశి వారు సూర్యాష్టకము, సూర్యనారాయణ స్తోత్రము, ఆదిత్య హృదయము, శాకాహార నియమంతో, సూర్య నమస్కారాదులతో ఈ వారం రోజులు కనుక చేస్తే అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం, కన్యలో శుక్రుడి యొక్క ప్రభావము. రాశిలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు వ్యయస్థానంలో రవి, వ్యయస్థానంలో బుధుడు, వ్యయస్థానంలో కేతువు, ఏకాదశంలో గురువు, అలాగే దశమంలో ఉన్నటువంటి కుజుడి యొక్క ప్రభావము. ఏకాదశంలో గురువు యొక్క ప్రభావం అనేటువంటిది ప్రధానంగా కన్యారాశి వారికి మంచి ప్రభావం చూపిస్తూ ఉన్నది. అలాగే రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు కూడా 12వ స్థానంలో ఉండటం, కాబట్టి వ్యాపార ఫలితాలు అనేటువంటివి బ్రహ్మాండంగా అత్యుత్తమంగా ఉంటాయి. ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను, కన్యారాశి వారు రైట్ టైం అంటే సరి అయిన సమయంలో సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది. అలాగే శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారముల్లో న్యాయవాదులతో మాటలు మొదలైనటువంటివి కూడా జరుగుతాయి. 1-2 సమస్యలు ఎదురైనప్పటికీ కూడా నిరాశకు మాత్రం గురి కావద్దు. మిత్రుల సలహాలు సూచనలు మీకు మేలు చేస్తాయి. మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. సౌమ్యంగా మాట్లాడండి. గృహంలో స్త్రీల మధ్య విరోధము మీ మనశ్శాంతిని పోగొట్టే ఆస్కారం కూడా ఉంది. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీకి కన్నీటి చుక్కలు రాకుండా జాగ్రత్త పడితే కన్యారాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. మిత్రుల సలహాలు మీకు మేలు చేస్తాయి. మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. సౌమ్యంగా మాట్లాడండి. ఎవ్వరి పట్ల ద్వేషం పెట్టుకోవద్దు. ప్రతి విషయంలో కూడా అవగాహనతో ముందుకు వెళ్తే కన్యారాశి వారికి ఈ వారం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కన్యారాశి విద్యార్థులు మంచి ర్యాంకులతో ముందుకు దూసుకొని వెళ్తారు. కన్యారాశి వారు ఈ వారం అంతా దత్తాత్రేయ స్తోత్ర పారాయణము, దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము, వీలైతే గానుగాపుర క్షేత్ర దర్శనం కానీ, సమీపంలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ కురుపురం కానీ వెళ్ళి పారాయణం చేసుకోండి, బాగుంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారి యొక్క గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే తుల నుంచి వ్యయస్థానంలో శుక్రుడు, 11లో రవి, బుధ, కేతువులు, దశమ గురువు, భాగ్య కుజుడి యొక్క ప్రభావము. కొంత తులారాశి వారికి ఈ వారము అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. తులారాశి వారికి ఉద్యోగ ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. సమాజంలో రాజకీయ నాయకులకు గౌరవం పెరుగుతుంది. ఒప్పందాలు రద్దు చేసుకోకండి. ఒప్పందాల విషయంలో సునిశ్చితమైనటువంటి దృక్పథంతో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. స్నేహములకు సహాయపడతారు. రుణములు తీరుస్తారు. వాహన సౌకర్యం పెరుగుతుంది. స్థిరాస్తులపైన పెట్టుబడి, మ్యూచువల్ ఫండ్స్ మొదలైనటువంటి వాటి విషయంలో కూడా లాభాలు. వృత్తిలో మార్పు కోసం చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం ఇప్పుడు ఏమీ చెయ్యకండి. ఉన్న అవకాశాన్ని ఉన్నట్టుగానే వాడుకోండి. అవకాశాలు అంది వచ్చినట్లే అంది చేజారిపోయేటువంటి ప్రమాదం కూడా కొంతమేర మీకు కనిపిస్తూ ఉన్నది. మీ
పరువుకు, మీ ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవద్దు. ఆర్థిక వ్యవహారముల యందు ఆచితూచి అడుగు వేయండి. వారం మధ్యలో బుధ గురువారాల్లో ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. స్థిరాస్తుల క్రయ విక్రయముల యందు కూడా లాభాలు కూడా పొందుతారు. ఆదాయం కంటే కూడా ఖర్చులు అధికంగా ఉండే విధంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. తులారాశి విద్యార్థులకు మంచి ప్రవేశాలు కూడా లభిస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆలోచనలు చేయండి. తులారాశి వారు గణపతి ఆరాధన చేయండి. శుక్ర శనివారాల్లో హనుమాన్ చాలీసా 12 సార్లు పారాయణం చేయండి. హనుమంతుడికి సింధూర పూజ చేయించండి. ప్రతిరోజు ఆ సింధూరాన్ని మీరు నొసట ధరించి వెళ్తే విజయ సిద్ధి కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చికం నుంచి చూస్తే చతుర్థ రాహువు, పంచమ శని యొక్క ప్రభావము, అష్టమ కుజుడు, భాగ్య గురువు యొక్క ప్రభావము అద్భుతంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి విజయాలు సిద్ధిస్తాయి. మనోబలంతో మీ కార్యక్రమాలను ప్రారంభం చేసుకోండి. ఉద్యోగపరంగా చాలా రోజుల తర్వాత ఉన్నత స్థానానికి ఎదుగుతారు. నలుగురిలో గుర్తింపు పెరుగుతుంది. అలాగే వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యక్తిగత అభివృద్ధికి కొంత అడ్డంకులు, శుభవార్తలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులకు విలువైనటువంటి వస్తువులు బహుమతిగా ఇవ్వటము, అలాగే మొదలైనటువంటివి కూడా చేస్తారు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి నలుగురిలో గుర్తింపు పెరగటం వల్ల కూడా కొంత ఇబ్బందులు దూరమవుతాయి. శత్రుదోషం ఉన్నప్పటికీ కూడా మీరు ఎంత దైవ బలాన్ని సంపాదించుకుంటే అంత ముందుకు వెళ్తారు. ఆర్థికంగా కూడా ఖర్చులు తగ్గించుకోండి. కాబట్టి ఉత్తమ ఫలితాలే ఉంటాయి. సంపదను సద్వినియోగం చేసుకోండి. మంచి పెట్టుబడులు పెట్టేటువంటి దిశగా ఆలోచనలు చేయండి. అలాగే పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో మంచి సహాయం పొంది క్లిష్టమైనటువంటి పనులను కూడా అవలీలగా పూర్తి చేసుకుంటారు. వృశ్చిక రాశి వారు విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశములు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఈ వారంలో కూడా కలుగుతాయి. వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన, అలాగే శ్రీశైల క్షేత్రంలో చక్కగా అభిషేకం చేసుకొని రండి. అలాగే గణపతికి ఒక 108 ప్రదక్షిణములు చేయండి. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం తృతీయ రాహువు, చతుర్థ శని, అర్ధాష్టమ శని దోషము, సప్తమ కుజుడు, అష్టమ గురువు యొక్క ప్రభావము. ధనుస్సు రాశి వారు మిశ్రమ ఫలితాలు ఈ వారం అయితే పొందుతారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సకాలంలో పనులను పూర్తి చేస్తారు. అయితే ఇందుకు కొంత బలమైన ప్రణాళిక అవసరం అవుతుంది. చిన్నపాటి ఇబ్బందులు అప్పుడప్పుడు మిమ్మల్ని పలకరించవచ్చు. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యక్తిగత సామర్థ్యం, గుర్తింపు పెరుగుతుంది. చెడు అలవాట్లకు దూరం కండి. చెడు అలవాట్లను మీ దరిదాపులకు కూడా రానివ్వకండి. ఎప్పుడైనా అవసరమైతే జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు స్వీకరించండి. ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడితే ఇంక్రిమెంట్లు, మంచి అవకాశాలు కూడా పొందుతారు. ముఖ్యంగా కొన్ని వ్యవహారముల యందు మీ తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాలను కూడా తీసుకొని రావచ్చు. కొందరు అవరోధాలు సృష్టించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒడుపుగా తప్పించుకుంటారు, గుర్తింపు తెచ్చుకుంటారు. ఆత్మీయుల సలహాలు తీసుకోండి. ఆర్థిక వ్యవహారముల యందు ఆచితూచి అడుగు వేయండి. పుణ్యక్షేత్ర సందర్శనము. ధనం వృధా చేయకండి. ధనాన్ని సద్వినియోగంగా వాడుకుంటే సరిపోతుంది. పెద్దల పట్ల గౌరవ మర్యాదలు పెంచుకునే దిశగా ముందుకు వెళ్తే కనుక మీకు అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. కొంత ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం చేత డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కాలభైరవ స్తోత్ర పారాయణము, అలాగే శివ దర్శనము, పౌర్ణమి రోజున వీలైతే లలితా సహస్రనామము చంద్రోదయం అయిన తర్వాత చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే మకరం నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి
రాహువు, తృతీయ శని, చతుర్థ పంచమ షష్ఠ కుజుడు, సప్తమ గురువు, అష్టమ రవి, బుధ కేతువుల యొక్క ప్రభావము. ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు మకర రాశి వారికి అప్రమత్తత అవసరము. తొందరపాటు పనులు చెయ్యకండి. వృత్తిలో మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు అయితే లభిస్తుంది. విద్యార్థులకు దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశములు కూడా మెరుగ్గా వస్తాయి. నూతన ఒప్పందాలు చేసుకునేటప్పుడు డాక్యుమెంట్లు బాగా చదివి సంతకం పెట్టకపోతే మీరు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. తొందరపాటు పనులు చేయకండి. తొందరపాటు నిర్ణయాలు మీ జీవితంలో కొంత మీకు ఇబ్బందిని పెట్టవచ్చు. ముఖ్య వ్యవహారముల యందు అడుగు జాగ్రత్తగా వేయండి. వివాదాలకు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండండి. మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తిస్తూ వెళ్ళండి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది కూడా మంచిది. అనవసర ప్రయాణముల వలన కాలం వృధా చేయకండి. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మకర రాశి వారు వెంకటేశ్వర స్వామి దర్శనము, వెంకటేశ్వర సుప్రభాతము, అలాగే శనివారం నాడు వెంకటేశ్వర వజ్రకవచము, గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ చేస్తే ఇంకా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రాశులు సంచారం చేస్తున్న రాహువు, ద్వితీయ శని, తృతీయ చతుర్థ పంచమ కుజుడు, షష్ఠ గురువు, సప్తమ రవి, బుధ కేతువులు, అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క ప్రభావము. కుంభరాశి వారికి గ్రహ సంచారం అనేటువంటిది కొంత మార్పు కలిగింది. ఈ వారము అత్యుత్తమమైనటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు. వ్యాపార ఫలితాలు ఎన్నో రోజులుగా నష్టం ఉన్నప్పటికీ ఈ వారం కొంత అనుకూలంగా ఉంటాయి. ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నారో ఆ కష్టానికి తగిన ఫలితం అయితే అందుతుంది. ఓర్పుతో వ్యవహరించండి, ఓర్పుతో మాట్లాడండి, ఒత్తిడి తగ్గించుకోండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు భయపడకండి. మీ ఉద్యోగానికి తగినట్టుగా భద్రత ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అనారోగ్య సమస్యలు అప్పుడప్పుడు పలకరించి వెళ్ళిపోతూ ఉంటాయి. సమయానికి నిద్ర, సమయానికి భోజనం, ఈ రెండు కూడా కాలాన్ని అతిక్రమించి మాత్రం చేయకండి. ఒత్తిడి తగ్గుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక నష్టాలు కూడా వచ్చే ఆస్కారం ఉంది. డబ్బు పొదుపుగా వాడుకునే ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా వ్యవహరించండి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. కొంత నమ్మండి. ఓ శుభవార్త ఈ వారం మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. కుంభరాశి వారు కుజగ్రహ ధ్యానము, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము, ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణము చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు మరిన్ని కూడా సాధిస్తారు. తదుపరి మీనరాశి. మీనంలో శని సంచారము, వ్యయంలో రాహు సంచారము, చతుర్థంలో కుజుడి యొక్క సంచారము, పంచమంలో గురువు యొక్క సంచారము, 6వ స్థానంలో రవి, బుధ కేతువుల యొక్క సంచారము, సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క ప్రభావము. కాబట్టి మీనరాశి వారికి లక్ష్మీ యోగం ఉంది ఈ వారము. వృత్తిలో ఇన్ని రోజుల నుంచి శ్రమ పడుతున్నందుకు గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు ఈ వారం కూడా పెరుగుతాయి. మీ ఆలోచనలే, మీ దృక్పథము, మీ ఆత్మవిశ్వాసము ఇవన్నీ కూడా మిమ్మల్ని అభివృద్ధిలోకి నడిపిస్తాయి, సన్మార్గంలోకి నడిపిస్తాయి. సంపదలను వృద్ధి చెందింపజేసుకోవడానికి ఇది దాదాపుగా మీనరాశి వారికి తగినటువంటి సమయము. మిత్రులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. అంది వచ్చిన అవకాశాలను కూడా వినియోగించుకోండి. వాయిదా మనస్తత్వం పనికిరాదు. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ, ఆత్మవిమర్శ చేసుకుంటూ, సానుకూల విమర్శలను స్వీకరిస్తూ, ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడల్లా భార్య యొక్క సలహా కానీ, భర్త యొక్క సలహా కానీ, తల్లిదండ్రుల యొక్క సలహాలు కానీ తీసుకుంటూ ముందుకు వెళ్తే మీనరాశి వారికి బాగుంటుంది. కోపాన్ని తగ్గించుకోండి, చికాకును దూరం చేసుకోండి, సంతోషంగా ఉండే ప్రయత్నం చేయండి, సంతోషాన్ని పంచండి. సంతోషాన్ని వెదజల్లటం అనేటువంటిది మీనరాశి వారికి ఈ వారం చెప్పుకోదగినటువంటి అంశము. మీనరాశి వారు శివ అష్టోత్తరంతో అభిషేకం చేసుకోండి, శివ సహస్రనామ పారాయణం చేయండి. అలాగే శనివారం నాడు శనికి 54 ప్రదక్షిణములు చేయండి, తైలాభిషేకం చేయించుకోండి, సరిపోతుంది. ఇవి ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మీ అందరూ బాగుండాలి. మీ అందరికీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని కోరుకుంటూ వచ్చే వారం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.